ఇవాళ నేను తిట్టాడని బాధపడుతున్నావా? రేపు మా సాంబశివరావు మావయ్యని సాలే అంటాడు, ఎల్లుండి మా వెంకటేశ్వరరావు అంకుల్ని వెరైటీ కోసం వెధవా అని కూడా అంటాడు. వాడికి గట్స్ ఉన్నాయి. ఆనంద్ గారు తిట్టాడని వాడు ఏడుస్తాంటే మధ్యలో నువ్వు మమ్మల్ని తిడతావేంటి? పెదబాబు ఒకటే ఏడిస్తే బాగోదని, అయినా కలిసి ఏడిస్తే కలదు సుఖం అన్నారు కదా పెద్దాళ్ళు. వాడు ఇన్ని చేస్తున్నా తమ్ముడు ఏమీ అనకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పాపం వీళ్ళంతా ఆఫీసులో అతని వల్ల ఎంత బాధపడుతున్నారు. అంతరాయానికి క్షమించాలి. ఏమిటి ఇలా వచ్చావు? అయ్య గారికి తలనొప్పిగా ఉందంట. కాదు, చిన్నయ్య గారికి. చిన్నయ్య గారా? అదేనండి ఆనంద్ గారికి. వాడికి తలనొప్పి వస్తే మేమేం చేయాలట? వెళ్ళి అమృతాంజనం మర్దనలా చేయాలా? కరెక్ట్ గా చెప్పారు సార్. ఆడికి మేము అమృతాంజనం రాయాలా? మీరు అందరూ వచ్చి రాయడానికి ఆయనకి రావణాసురులో 10 తలకాయలు లేవండి. ఉన్నొక్క తలకాయకి ప్రవీల గారు వచ్చి రాస్తే సరిపోద్దని చెప్పమన్నా. ఏ నీ కొళ్ళు బలిసిందా? పెళ్లి కాని పిల్ల పరాయి మగాడికి అమృతాంజనాలు జెండు బాంబులు రాయదు. ఆవిడ రాయకపోతే పెళ్ళైనా మీరు వచ్చి రాయాల్సి ఉంటుంది. ఆయన రమ్మంటే నన్ను కొడతారేంటే? వాడు రమ్మంటే మాత్రం బ్రోకర్ వదిలేలాగా ఊపుకుంటూ మమ్మల్ని రమ్మంటావా? అనవసరంగా ఆయనతో పెట్టుకుంటున్నారు. ఆయన కనుక తలుసుకున్నాడంటే మీ బతుకుల్ని ఎంగిలాకుల్లో మెతుకులా చేస్తారా? మా కారు లాక్కున్నాడు, మమ్మల్ని బచ్చాలన్నాడు. ఇంకేం చేస్తాడో చేసుకోమని.